మెగా డిజిటల్ వార్తలకు స్వాగతం. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథ జంగారెడ్డిగూడెం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కుకునూరు మండలం లచ్చిగూడెం గ్రామంలో పార్టీ ఎన్నికలు ముఖ్య కార్యకర్తల విస్తృత ఎన్నికల సమావేశం పార్టీ డివిజన్ కార్యదర్శి ఎస్కే గౌస్ అధ్యక్షతన జరిగినది. 300 మంది పాల్గొన్నారు. ఈ సమావేశంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథ కేంద్ర కమిటీ నాయకులు కెచ్చల రంగారెడ్డి గోకేనేపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలో గత 10 సంవత్సరాల కాలం నుండి అధికారంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చలేదని, ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, సిస్ బ్యాంకులో ఉన్న నల్ల డబ్బును ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామని, ప్రభుత్వ సంస్థలను ఎల్ఐసి, ఎయిర్పోర్ట్, ఓడరేవులు తదితర వాటిని అదానీ, అంబానీ కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పారని, బీజేపీ మతతత్వాన్ని, కులతత్వాన్ని పెంచి పోషించి ఫాసిజంను ముందుకు తెస్తున్నారని, భారతదేశంలో ఫాసిజం ప్రమాదకరంగా తయారైందని, 3వసారి అధికారం ఇస్తే నరేంద్ర మోడీ ఉన్న రాజ్యాంగాన్ని మార్చివేసి మనధర్మ రాజ్యాంగాన్ని తీసుకుని రావడానికి ప్రయత్నిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని దానికి మద్దతునిచ్చే టీడీపీ, జనసేన పరోక్షంగా బలపరుస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీలను ఓడించాలని పోలవరం నియోజకవర్గం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఎమ్మెల్యే అభ్యర్థి వాగ్దానాలు ఇచ్చి గాలిలో మెల్లగట్టి మా ఓట్లు దొబ్బినావు, నువ్వు సీటు ఎక్కినావు, మా ఓట్లు దొబ్బినావు, నే సీటు ఎక్కినావు, మా ఓట్లు దొబ్బినావు, సీటు ఎక్కినావు. వెళ్ళిపోతివా వస్తివా, మళ్ళీ నేడు ఎన్నికల్లో యాదికొస్తివా. పోలవరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిని. పోలవరం నియోజకవర్గంలో గత 50 సంవత్సరాలుగా విప్లవ కమ్యూనిస్టు పార్టీలుగా, సిపిఎంఎల్ పార్టీగా ఈ నియోజకవర్గంలో పేద ప్రజల హక్కుల కోసం, ఆదివాసీల కోసం, దళితుల కోసం, మైనారిటీల కోసం, ప్రజల జీవించే హక్కు కోసం అనేక పోరాటాలు నిర్వహిస్తూ, ఈ పోరాటంలో అనేక విప్లవకారులు ప్రాణ త్యాగాలు చేశారు. భూముల కోసం, పేద ప్రజల భూముల కోసం అనేక పోరాటాలు నిర్వహించి జైలు జీవితాలను కూడా అనుభవించి ఈ ప్రాంతంలో ప్రజల హక్కుల పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున నేటికి ఉద్యమిస్తున్నటువంటి తరుణంలో ఈ సార్వత్రిక ఎన్నికలలో పోలవరం నియోజకవర్గ స్థానం నుండి ఎంఎల్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉండడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రజలు వారి సమస్యలతో పాటు వారికి భూమి భుక్తి సమస్యల విముక్తి కోసం జరిగేటటువంటి పోరాటాల్లో ఇప్పటికీ ప్రజలు పాల్గొంటూ ఉన్నారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున కరీం రామ్మోహన్ పోలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు. ఆ అభ్యర్థిని బలపరుస్తూ సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథ వారు తీసుకున్న నిర్ణయాన్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం, వారిని అభినందిస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఫ్యాసిజం వైపు బీజేపీ ప్రభుత్వం ముందు ప్రయాణం చేస్తూ ఉన్నది. ఆ ఫ్యాసిస్టు పోకడల్ని అడ్డగించడం కోసం బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసి ఓడించాలని చెప్పని ప్రజలకి విజ్ఞప్తి చేస్తాం. గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం చేసిన ఘనకార్యత ఏం లేదు. ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ అని మాకు ప్రాజెక్ట్ నిర్మాణం చేశారు, వాళ్ళకి వాళ్ళు సర్దుపుచ్చుకున్నారు. మాకు సమస్యలు వచ్చి వరద వచ్చినప్పుడు కూడా మాకు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేడు. అలా అని ప్రస్తుత అధికార పార్టీని అని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే ఆయన వరదలు వచ్చి అందరూ మునిగి కొట్టుకొని పోయి ఎవరి దారి అయిన తర్వాత సంతోషంగా వచ్చి సంతోషపరిచి వాళ్ళ నాయకులతో మాట్లాడించుకొని వెళ్ళిపోతారు. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు అయితే ఎవరు లేరు. R&R ప్యాకేజీ అన్నారు. అతను వచ్చే తెల్లవారు ఊర్లో గ్రామానికి వస్తారంటే ఆ రాత్రి డబ్బులు పడిపోతాయి. అలా 2 సంవత్సరాలు 2 సార్లు వచ్చారు, 2 గ్రామాలకు మాత్రమే డబ్బులు ఇచ్చారు. అంటే ఇక్కడ పరిసర ప్రాంత గ్రామస్తులందరూ పిచ్చి వాళ్ళు. ఎన్నో పథకాలు పెట్టిండు కానీ అవి వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి, లేని వాళ్ళకి అయితే ఏమి లేదు. ఇది ఇస్తాను అది ఇస్తాను అనేసి పెద్ద సభ చెప్పుకుంటా జనాన్ని మాయ మాటలు చెప్తుంది. ఇప్పుడు ఇంతకు ముందు వచ్చిన ప్రభుత్వం కూడా మా ప్రజలకి మాకేమీ చేయలేదు. మా పోడు భూములు పథకాలు కానీ, పోడు భూములు కానీ అటువంటి సాధ్యం అటువంటి ఏమీ కూడా చేయలేదు.
ఇప్పుడు మా అన్న రామ్మోహన్ అన్న మా ఎమ్మెల్యేగా వస్తున్నారు కాబట్టి అన్నకి ఓటు వేసి గెలిపించుతామని మా అందరి అభిప్రాయం. కాంతమ్మని ఇంతకు ముందు మాకు పోలవరం ప్యాకేజ్ ఇస్తామని మేము ఇళ్ళన్నీ మునిగిపోయి ఎన్ని బాధలతో ఉన్నాము. తింటానికి తిండి లేక పంటలు సర్యం రామ్మోహన్ ను సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథ బలపరుస్తుందని రామ్మోహన్ ఎన్నికల కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.